గోవింద 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 గోవింద. ప్రకట మకర వరుణ పాశంబులందు జలములందు నిందు బొలయకుండ కాచుగాక నన్ను ఘనుడొక్కడైనట్టి మత్స్యమూర్తి విద్యమానమూర్తి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ జ్యేష్ఠమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ జ్యేష్ఠమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. భగవంతుడు మనల్ని సదా సర్వదా రక్షించడానికి, అనుగ్రహించడానికి అనేకానేకమైనటువంటి రూపములను ధరించి తాను మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిజానికి రూపము లేనటువంటి వాడు రూపాన్ని ధరించడం, తానొక్కడే అయినప్పటికీ కూడా అనేకమైనటువంటి రూపాలలో మనల్ని అనుగ్రహించడం, ఇది భగవంతుడి యొక్క లీలా విభూతి. ఔపనిషత్తు చెప్తోంది, భగవంతుడంతా కూడా సర్వత్ర వ్యాపించి ఉంటాడు, ఆయనకి రూపము లేదు, రంగు లేదు. అటువంటి వాడు ఒక రూపాన్ని ధరించి స్వయం దివ్యమంగళ విగ్రహ రూపేణ ఆవిర్భూయ భాతి అని ఆగమశాస్త్రం చెప్పినట్లుగా స్వామి మన కోసము 7 కొండల మీద కటివరద హస్తాలతో వేచి ఉన్నాడు. ఆ భగవంతుణ్ణి ఎంతగా మనం శరణాగతి చేస్తామో, ఆరాధన చేస్తామో, అంత గొప్పగా మన జీవిత కాలాన్ని మనం చరితార్థం చేసుకోగలం. అటువంటి భగవంతుడి యొక్క దివ్యావతారాలలో మొట్టమొదటి అవతారంగా మనకు శాస్త్రం చెబుతోంది మత్స్యావతారం. ఈ మత్స్యావతారము వేదమనేటువంటి జ్ఞానాన్ని, ఆ జ్ఞాన భాండాగారాన్ని రాక్షసుడు ఎంతో చక్కగా దాన్ని తీసుకుని వెళ్ళి సముద్రపు అడుగున దాచి ఉంచితే తిరిగి దానిని సంరక్షించడానికి ఎత్తినటువంటి అవతారమే ఈ మత్స్యావతారం అంట. అందుకే ఆ అవతారాన్ని మనం ఇలా ఈ రోజున శరణాగతి చేస్తూ ఉన్నాం. ప్రకట మకర వరుణ పాశం బులందు జలములందు నిందు బొలయకుండా. ఈ మత్స్యావతారము కేవలము వేదములను రక్షించడానికి మాత్రమే కాదట. ఒక సృష్టి జరిగిన తరువాత మరలా ఒక ప్రళయము, ప్రళయమైన తర్వాత మరలా ఒక సృష్టి, ఇది క్రమము. ఒక ప్రళయమునకు మరొక సృష్టికి మధ్యలో మరలా తిరిగి సృష్టికి ఉపయోగకరములైనటువంటి వాటన్నింటినీ సంరక్షించేటువంటి అవతారముగా కూడా, ఒక యుగానికి మరొక యుగానికి మధ్యలో ఒక అనుసంధానాన్ని ఏర్పరిచేటువంటి అవతారంగా కూడా శాస్త్రము మత్స్యావతారాన్ని కొనియాడుతూ ఉన్నది. అదే మాటే అంటున్నారు, ప్రకట మకర వరుణ పాశం బులందు జలములందు నిందు బొలయకుండ గాచుగాక నన్ను ఘనుడొక్కడైనట్టి. ప్రళయ జలాలలో ఎక్కడా కూడా మునిగిపోకుండా నన్ను కాపాడేటువంటి ఆ మహాపురుషోత్తముడు ఎవరైతే ఉన్నారో, గాచుగాక నన్ను ఘనుడొక్కడైనట్టి మత్స్యమూర్తి విద్యమానమూర్తి. అటువంటి మత్స్యమూర్తిని మనం అందరం కూడా శరణాగతి చేయాలి అని, ఆ మూర్తిని కనుక మనం అందరం కూడా శరణాగతి చేయగలిగితే నిజముగా మనందరికీ కూడా రక్షణముతో పాటుగా వేద జ్ఞానము కూడా కలుగుతుంది అంట. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానములలో ప్రతి ఒక్క భక్తులు కూడా తెలిసినటువంటి వారు ప్రతి ఒక్కరు తిరుమల క్షేత్రానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నటువంటి వారు తిరుమల క్షేత్రానికి అత్యంత చేరువలో ఉన్నటువంటి ఆ వేదనారాయణ స్వామి వారిని కూడా దర్శించుకొని ముక్తి నొందుతూ ఉంటారు.
ఆ స్వామి దర్శనము మనకు జ్ఞానాన్ని పంచుతుంది, జీవితంలో గొప్ప రక్షణను కూడా ఇస్తుంది. మరి మనం కూడా గొప్పదైనటువంటి ఈ తత్వాన్ని తెలుసుకుని స్వామివారి యొక్క సేవా భాగ్యంలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున జూలై 6వ తేదీ నిజ జ్యేష్ఠ మాస కృష్ణపక్ష షష్ఠి తిథి. ఈ రోజున షష్ఠి తిథికి అధిదేవత గుహ అంటే సుబ్రహ్మణ్య స్వామి వారు. శాస్త్రం చెప్తోంది గుహస్య శేషం గురుభిః సుపూజితం అని. ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధనం మన సంతానానికి రక్షణనిస్తుంది. ఇంకా ఈ రోజున నక్షత్రము పూర్వాభాద్ర నక్షత్రము, అజైకపాదుడు ఈ నక్షత్రానికి అధిదేవత. వారి యొక్క ఆరాధనము సత్సంతాన ఫలప్రదమవుతుంది మనందరం. అదేవిధంగా ఈ రోజున వారం సోమవారం, పరమశివుడి యొక్క ఆరాధనం మనందరికీ కూడా జ్ఞానప్రదమవుతుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ నిజ జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. సమస్తజననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. ప్రియ భాగవతోత్తములారా, మనం ఈనాడు గురువులు, వారి గురువులు, వాళ్ళని మనం ఎలా సేవించుకోవాలి, తద్వారా భగవంతుని యొక్క అనుగ్రహం ఎలా కలుగుతుంది అనేటువంటి విషయ వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేదాంత దేశికుల వారు రహస్యత్రైసారం అనేటువంటి గ్రంథంలో ఒక చక్కటి శ్లోకాన్ని తెలియజేశారు.
గురుభ్యః తద్గురుభ్యశ్చ నమో వాకమధీమహే వ్రీడీమహే చ తత్రాద్యౌ దంపతి జగతాంపతి అన్నారు. ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం కూడా మనం సేవించుకోవాలి. సేవించుకోవడం అంటే చెప్పుకోవడం అనే అర్థం. గురుభ్యః తద్గురుభ్యశ్చ అన్నారు. లోకల్లో గురువులు అంటే అందరికీ తెలుసు. గు అనేది అంధకారం, రు అనేది దాన్ని నివర్తనం చేయడం. అంటే అంధకారం అనేటువంటి అజ్ఞానాన్ని పోగొట్టేవాడు గురువు అని. అందువల్ల ఆ గుకారస్త్వంధకారోక్త రుకారస్తన్నివర్తక అని ఒక వాక్యం ఉన్నది. గురువులనేవారు ఎలా శిష్యుని తీర్చిదిద్దుతారు అంటే వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వెలికి తీస్తారు, అజ్ఞానాన్ని పోగొడతారు. ఇది ముఖ్యమైనటువంటి విషయం. వాళ్ళకేం తెలియదు. శిష్యులు వస్తారు, అమాయకంగా ఉంటారు, ఏమీ తెలియకుండా ఉంటారు. వాళ్ళకి గురువు బోధన చేస్తారు. మొట్టమొదటిగా వేదాధ్యయనం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ప్రారంభిస్తారు హరిహి ఓం అని ప్రారంభించి వాళ్ళకి వేదాన్ని చెప్పిస్తూ ఉంటారు. అంతవరకు వేద వాసన కూడా వాళ్ళకు ఉండదు. వేద వాసన కూడా లేనటువంటి వాళ్లకు ఆ వేదాన్ని నేర్పిస్తారు కనుక వీళ్ళు గురువులు అవుతారు. వేదమనూచ్యాచార్యో అంతే వాసిన మనుషాస్తి సత్యం వద ధర్మం చర స్వాధ్యాయ ఆన్మా ప్రపద ఆచార్యాయ ప్రియంధనమాహృత్య ప్రజాతంతుం మావ్యవచ్ఛేత్సి సత్యాన్న ప్రమథితవ్యం ధర్మాన్న ప్రమథితవ్యమని ఉపనిషత్ చెప్తుంది. అందువల్ల వేదమనోచ్చ ఆచార్య అంతేవాసిన మనుషాస్తి. అంతేవాసి అంటే శిష్యుడు అని అర్థం. అందువల్ల ఆ శిష్యుడిని ఈ ప్రకారంగా వాళ్ళు అతనికి బోధిస్తారు. సత్యం వద, సత్యాన్నే చెప్పవయ్యా, ధర్మాచరణం చెయ్యవయ్యా అన్నారు. స్వామి సత్యం చెప్తే ఏం లాభం, ధర్మాచరణ చేస్తే ఏం లాభం స్వామి అంటే అదే మనల్ని కాపాడు. సత్యం అనేది ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతుంది. ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది. అందువల్ల ధర్మో రక్షతి రక్షిత అని కూడా చెప్తూ ఉంటారు. అందువల్ల గురువులు అనేటువంటి వాళ్ళు మనకు భగవంతుడి కన్నా కూడా గొప్పగా మన వాళ్ళు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన నేరుగా వచ్చి మనల్ని ఆచార్య దేవో భవ అన్న రీతిగా మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. గురుభ్యః తద్గురుభ్యశ్చ నమో వాకమధీమహే. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. లోకల్లో మనం ఏం చేస్తున్నామంటే మనకు ఎవరైతే చదువు చెప్తారో, మనకు ఎవరైతే హితబోధ చేస్తారో, మనకు ఎవరైతే శాస్త్రాన్ని బోధిస్తారో, మనకు ఎవరైతే వేదాంత కాలక్షేపాన్ని చేయిస్తారో వారిని మాత్రమే నమస్కరించాలి అనుకుంటాం. అది చాలా తప్పు. మన గురువుకి గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నమస్కరించడమే ప్రధానం. గురువుల యొక్క గురువులను మనం నమస్కరిస్తే మన గురువు ఎంతో సంతోషపడతారు. అందుకే యామునాచార్యుల వారిని యత్పదాంబోరుహధ్యాన విధ్వస్త అశేషకల్మష వస్తుతాం ఉపయాతోహం యామునేయం నమామితమని భగవద్రామానుజుల వారు గీతాభాష్యం యొక్క మొట్టమొదటి శ్లోకంలో చెప్పారు. ఏమిటంటే యామునాచార్యుల వారి వీరికి సాక్షాత్ గురువు కాదు. యామునాచార్యుల వారి యొక్క శిష్యులైనటువంటి 5గురి దగ్గర వీరు సమస్తమైనటువంటి విద్యలంతా కూడా అభ్యసించారు భగవద్రామానుజుల వారు. కానీ యామునాచార్యుల వారిని అంటే తన యొక్క ప్రాచార్యుణ్ణి వారు స్తుతించారండి. అందువల్ల ఇక్కడ గురుభ్యః తద్గురుభ్యశ్చ, మన గురువులకు రామానుజాచార్యుల వారికి 5 మంది గురువులు, మనకు కూడా 5 మంది గురువులు ఉంటారు. అంటే సమాశ్రణం చేసే ఒక గురువు ఉంటారు, భరసమర్పణం చేసే గురువు ఉంటారు, తండ్రి ఒక గురువు మంత్రోపదేశం చేస్తాడు తండ్రి, అలాగే కాలక్షేపం చేసేడు గురువు ఉంటారు, వైశ్వదేవం చేసే గురువు ఉంటారు. ఈ ప్రకారంగా అనేక మంది గురువులు ఉంటారు కదా. గురుభ్యః అని దేశికుల వారు ఈ పదాన్ని వాడారు, బహువచనం. తద్గురుభ్యశ్చ, వారి గురువులు అన్నప్పుడు ఎంతోమంది గురువులు ఉన్నారు కదండి. వారు ఎవరి దగ్గరైతే ఒకరి దగ్గరే అన్ని శాస్త్రాలు ఉండకపోవచ్చు. ఒక శాస్త్రాన్ని ఒక గురువు దగ్గర, మరొక శాస్త్రాన్ని మరొక గురువు దగ్గర, వేదాన్ని ఒకరి దగ్గర, దివ్య ప్రబంధాన్ని ఒకరి దగ్గర, న్యాయశాస్త్రాన్ని ఒకరి దగ్గర, ఇలా ఈ ప్రకారంగా మన గురువుల యొక్క గురువులను కూడా
నమోవాకం అధీమహే, మేమందరం కూడా నమస్సుమాంజలిని తెలియజేస్తున్నాం. తరువాత ఏం చేయాలి? వృణీమహే చ తత్ర ఆద్యౌ దంపతి జగతాంపతి. ఆహా, ఆది దంపతులు ఎవరు అంటే లక్ష్మీనారాయణుడు. అందువల్ల ఆద్యౌ దంపతి జగతాంపతి, ఈ జగత్తుకంతా కూడా, ఈ ప్రపంచానికంతటి కూడా ఎవరు రక్షకులు అంటే లక్ష్మీ విశిష్టుడైనటువంటి శ్రీమన్నారాయణులే అని అర్థం. వల్ల వ్రీడీమహే, వాళ్ళని వరిస్తూ ఉన్నామంటే ఆచార్య వందనంతో పాటు, ఆచార్య నమస్కారంతో పాటు, గురువందనంతో పాటు, గురు నమస్కారంతో పాటు భగవన్ నమస్కారం చెయ్యాలి. అందువల్ల గురువులని ధ్యానించాలి, గురువులను నమస్కరించాలి, గురువులని స్మరించాలి. తద్వారా భగవంతుణ్ణి సేవించుకోవాలి, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని విశిష్టాద్వైత దర్శనం అనేది నొక్కి వక్కాణిస్తున్నది. ఈ విషయాన్ని మనం తెలుసుకొని మన యొక్క గురువులు ఎవరైతే ఉంటారో, మన గురువుల యొక్క గురువులు ఎవరైతే ఉంటారో ప్రతి నిత్యం కూడా, అందుకే చెప్తూ ఉంటారు, లక్ష్మీనాథ సమారంభాం నాథ యామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరామని. ఇది ఆరోహ క్రమంలో కావచ్చు, అవరోహ క్రమంలో కావచ్చు, మన ఆచార్యుల నుండి భగవంతుని వరకు, లేక భగవంతు నుండి మన ఆచార్యుల వరకు ప్రతి నిత్యం కూడా మనం ఈ స్తోత్రానుసంధానం చేసుకుంటే మనకు సమస్త క్షేమములో కలుగుతాయి. కనుక ఈ శ్లోక పుష్పాన్ని గురుభ్యః తద్గురుభ్యశ్చ నమోవాకమధీమహే వృణీమహే చ తత్రాద్యౌ దంపతి జగతాంపతి అనే శ్లోక పుష్పాన్ని శ్రీనివాసుని యొక్క దివ్య పాదార విందవరియందు సమర్పించి తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి శోభాని, 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 శోభాని. యం ధర్మ కామార్థ విముక్తి కామా భజంత ఇష్టాం గతిమాప్నువంతి, కిం త్వాశిషోరాత్యపి దేహమవ్యయం కరోతు మే దభ్రదయో విమోక్షణం. వ్యాసమహర్షుల వారు శ్రీమద్భాగవతంలో గజేంద్రమోక్షణ సన్నివేశంలో గజేంద్రుడు దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణునితో తన కష్టాలన్నీ మొరపెట్టుకుంటున్న సందర్భంలో చెప్పారు ఈ శ్లోకం. అనేక శ్లోకాలున్నాయి. ఇది ప్రముఖంగా మహత్తర ఆర్తి పల్లవిస్తుంది ఇక్కడ. వరధర్మ కామార్థ వర్జిత కాములై విభుతులెవ్వాని సేవించి ఇష్టగతి పొందుదురు, చేరి కాంక్షించు వారికి అవ్యయదేహమిచ్చునెవ్వాడు కరుణ, ముక్తాత్ములెవ్వని మునుకుని చింతింతురు ఆనందవార్ధిమగ్నాంతరంగులు, ఏకాంతులెవ్వని ఏమియు కోరక భద్రచరిత్రంబు పాడుచుందురు. ఆ మహేశు ఆద్యు అవ్యక్తు అధ్యాత్మ యోగర్ము పూర్ణు ఉన్నతాత్ము అని అటువంటి భగవంతుని నేను సేవిస్తాను, నేను స్తోత్రం చేస్తున్నానని
వ్యాస మహర్షి ఆ శ్లోకానికి ఈ అనువాదము తెలుగులో చెప్పినటువంటి మహాకవి మహానుభావుడు బమ్మెర పోతన. పోతన్న తెలుగుల పుణ్యపేటి అన్నారు విశ్వనాథ వారు. తెలుగువారు చేసుకున్నటువంటి పుణ్యఫలం చేత, తెలుగువారి అదృష్టం చేత మహాకవిగా మన మాతృభాషలో అవతరించారు ఈ పోతన్న గారని విశ్వనాథ వారి భావన. వరధర్మ కామార్థ వర్జిత కాములై విబుధులు యవ్వాని సేవించి ఇష్టగతి పొందుదురు. పండిత ప్రకాండులైనటువంటి మంచి పరిణతి కలిగినటువంటి బుద్ధి విశేషం కలిగినటువంటి పండితులు ఎవరైతే ఉన్నారో అటువంటి పండితులు ధర్మమో అర్థమో కామమో మోక్షమో మాకెందుకు, నీ స్తోత్రమే మాకు పరమావధి, నిన్ను ఆశ్రయించడమే మాకు పరమావధి అని ఏ దేవదేవుని సేవిస్తూ ఉన్నారో చేరి కాంక్షించు వారికి అవ్యయదేహమిచ్చినవాడు కరుణ. అవ్యయదేహము అంటే వ్యయము కానటువంటి బలం కలిగిన దేహము. అటువంటి దేహం ఏమిటి? అజరామరమైనటువంటి కీర్తి. ఇంద్రియములకున్నటువంటి బహిశక్తులనే మనం ఉపయోగించుకుంటున్నాం. అలా కాకుండా ఇంద్రియములకున్నటువంటి అంతఃశక్తులని కూడా ఉపయోగించుకోవడమే తపస్సు. అలా ఇంద్రియ శక్తుల యొక్క అంతఃశక్తులను ఉపయోగించుకునే శరీరం ఏదైతే ఉందో అది అవ్యయ దేహము. అటువంటి దేహాన్ని ఇస్తున్నాడు పరమాత్మ ఆశ్రయించిన వారికి. ఏకాంతినో యస్యన కించన అర్థం అని కూడా తరువాత శ్లోకం. ఆ 2-3 శ్లోకాల సమాహారాన్ని ఒక శిశపద్యంగా నిర్మించారు పోతన మహాకవి. అంటే గజేంద్రుని యొక్క ఆర్తిని, తపనను, ప్రపన్నత కలిగినటువంటి ఆయన భావ పరంపరలను వ్యాస మహర్షి కంటే కూడా అత్యద్భుతంగా ఆవిష్కరించినటువంటి మహానుభావుడు పోతన్న గారు. భక్తి రసానికి ఆయనే పెట్టింది పేరు. కాబట్టి మహాభాగవతం అంటే వనరన్ నన్నయ తిక్కనాది కవులు ఈ ఉర్విన్ పురాణావళు తెనుగుంజేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు తానిట్టిదో తెనుగుంజేయరు మున్ను భాగవతమున్ దీనిని తినింగించి నా జననంబును సఫలంబు చేసేదా పునర్జన్మంబు లేకుండగన్ అని ప్రతిజ్ఞ చేసి భాగవతం చెప్పినవాడు. నన్నయ తిక్కనాది మహాకవులు అనుకోనుంటే, సంకల్పించి ఉంటే ఈ భాగవతం కూడా చెప్పేసి ఉంటారేమో. కానీ నా అదృష్టం కొద్దీ ఇంకా ఇది ఆంధ్రీకరింపకుండా మిగిలి ఉన్నదని భావించాడు మహానుభావుడు. అందులోనూ లలిత స్కంధము, కృష్ణమూలము, సుకాలాపాభిరామంబు, మంజులత శోభితమున్, సువర్ణ సుమన సుజ్ఞేయమున్, సుందరోజ్వల వృత్తంబు, మహాఫలంబు, విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరువు ఉర్విన్ సద్విజశ్రేయమై అని దశమస్కంధం నుంచి ఎంత వైభవంగా ఉంటుందో ఆ కృష్ణ భగవానుని యొక్క లీలా విభూతి సూచించాడు. అందులోనూ అవతారికలో ఒక మహత్తరమైన అంశాన్ని పేర్కొన్నాడు పోతన్న గారు. మదీయ పూర్వజన్మ సహస్ర సంచిత తపఃఫల విశేషంబున శ్రీమద్భాగవత రచన కుతూహలుండలై అంటాడు. అంటే ఒక 1000 జన్మలు తపస్సు చేస్తే ఆయనకు, ఆ జీవునికి ఆ జన్మలో భాగవతం చెప్పాలనే కోరిక కలిగింది, ఆ శక్తి కూడా కలిగింది. రచన కుతూహలుండలై ఒక్క రాకాని శాకాలంబున సోమోపరాగంబు రాకంగని సజ్జనానువతంబున అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగయగు గంగ కొంజని గృంకులుడి అలా వెళ్ళి చైకత స్థలంలో ధ్యానం చేస్తూ ఉంటే తన ఇష్టదైవాన్ని శ్రీరామచంద్రుడే సాక్షాత్కరించాడు. ధ్యానయోగంలో భాగవతం రాయమని చెప్పాడు, తనకు అంకితం కూడా ఇవ్వమని చెప్పాడు. అప్పుడే పలికిడిది భాగవతమట, పలికించి విహుండు రవభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాథ పలుకగరేలా అని సంకల్పించి మనందరికీ కూడా భాగవతాన్ని అందించారా మహానుభావుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క ఆ దేవదేవుని పారమ్యాన్ని, తత్వాన్ని, మహత్వాన్ని ఎంత వైభవంగా వర్ణించారో అది మనందరం కూడా వారసత్వ సంపదగా అనుభవించాలి, ఆస్వాదించాలి.